ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. అక్టోబర్ 27, 2025 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. భయపడకము, నీకు శుభమవునుగాక. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ దేవదూత దానియేలు గారికి ధైర్యాన్ని చెప్తూ నీకు మంచి జరుగుతుంది అనుకుని ఒక మాటను మనం చూస్తున్నాం. సందర్భం ఏంటంటే, దానియేలు గారికి ఒక దర్శనం వస్తుంది. ఆ దర్శనంలో గొప్ప యుద్ధము జరుగునట్లుగా కనపడుతుంది. అది తెలిసిన తరువాత దానియేలు గారు దుఃఖముఖుడై దేవుని సన్నిధిలో అన్నపానములు లేకుండా, స్నానాభిషేకాలు లేకుండా 3 వారాల పాటు మరి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి మన మనవులు చేస్తున్న సంగతిని మనం ఇక్కడ చూస్తాం. దాని తరువాత ఒక మనుష్యుడు మరి అతని దగ్గరికి పంపబడతాడు అనేది ఇక్కడ మనం 11వ వచనంలో చూడగలం. దానియేలు, నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడితిని. నీవు లేచి నిలవబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనమనెను. అతడి మాటలు నాతో చెప్పగా నేను వణుకుచూ నిలవబడితిని. అప్పుడు అతడు, దానియేలు, భయపడకుము, నీవు తెలుసుకొనవలనని నీ మనస్సును అప్పగించి నీ దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని అని ఇక్కడ ఒక మాటను మనకి తెలియపరుస్తారు. అయితే ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ మనం బాగా గమనిస్తే సమయం ఏదైనా, సందర్భం ఏదైనా, మనము దేని విషయం అయితే భయపడుతున్నామో, దేని గురించి అయితే చింతిస్తూ ఉన్నామో, దేని గురించి ఆందోళన పడుతున్నామో, వాటన్నిటి విషయమై దేవుని దగ్గర మొరపెట్టాలి అనే ఒక విషయాన్ని మనకి ఇక్కడ నేర్పిస్తూ ఉన్నారు. అలాగే దేవుని దగ్గర మొరపెట్టేటప్పుడు నేల మట్టుకు తగ్గించుకోవాలి, దేవునికి మన మనసును అప్పగించాలి అనే ఒక మాటను మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. మనము ప్రార్థనలు చేస్తూ ఉంటాం, ఉపవాసాలు ఉంటూ ఉంటాం, దేవుని సన్నిధిలో ఒక దినాన్ని ప్రకటించుకుంటాం. మరి ఆ ప్రకటించుకునే ఆ దినమంతా దేవునితోనే ఉంటున్నామా? మనసును దేవునికి అప్పగించి మనం దేవుని సన్నిధిలో తగ్గించుకుంటున్నామా? దేవునికి నచ్చినట్లుగా ఉంటూ మనం దేని గురించి అయితే ఆందోళన, చింత, భయము, మనం ఇలాంటి పరిస్థితిలో ఉన్నాం కనుక ఆ పరిస్థితిని దేవునికి అప్పచెప్పి నిశ్చంతగా దేవుని సన్నిధిలో మోకరించి మన మనవులు తగ్గించుకొని దేవునికి అంగీకారం అయినట్లుగా మనం మాట్లాడుతున్నామా అనేది మనం ప్రశ్నించుకోవాలి. మనం జాగ్రత్తగా కనిపెట్టుకోవాలి. దానియేలు గారు తగ్గించుకున్నారట. దేవుని మాటలు తెలుసుకునటానికి అతడు తన మనస్సును దేవునికి అప్పచెప్పాడంట. అలాంటి పరిస్థితి మన జీవితంలో ఉంటే దేవుడు మనకు ధైర్యపరుస్తారు, బలపరుస్తారు, మన కార్యము సఫలపరుస్తారు. మనం చింతిస్తున్న దానిని మన దగ్గర నుంచి తీసివేసి మనకు బలాన్ని, అభివృద్ధిని అనుగ్రహిస్తారు. మరి అటువంటి స్థితి మనందరం పొందుకోవాలని, వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశిస్తున్న వారు దైవజనులు బ్రదర్ నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.